పల్నాడు జిల్లా మాచర్లలో మహిళా ఉద్యోగిపై అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడింది ప్రియుడేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అతను ఇచ్చే సమాచారంతో బాధితురాల్ని మరోసారి పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఈ నెల 2న మహిళా ఉద్యోగినిపై అత్యాచారం జరిగింది. దాహంగా ఉంది, నీళ్లు కావాలంటూ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి కత్తితో బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధిత మహిళ పోలీసులకు చెప్పింది. అత్యాచారం చేసిన తర్వాత తనను తీవ్రంగా గాయపరిచినట్టు కూడా చెప్పింది బాధితురాలు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం బాధిత మహిళ ఇంట్లో ఆధారాలు సేకరించాయి. ఆ ఇంటి సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు పోలీసులు. సీసీ ఫుటేజ్లో కనిపించిన యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మహిళపై అత్యాచారానికి పాల్పడింది సీసీ ఫుటేజ్లో ఉంది ఒక్కరే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆ యువకుడు కొంతకాలంగా మహిళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు గుర్తించారు. పల్నాడు జిల్లా మాచర్లలో మహిళా ఉద్యోగినిపై అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడింది ప్రియుడేనని ప్రాథమికంగా నిర్ధారించారు. రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అతను ఇచ్చే సమాచారంతో బాధితురాలిని మరోసారి పోలీసులు విచారించే అవకాశం ఉంది.